ఎస్లకి కొద్దిసేపటి క్రితమే కల్పన ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి ఆసుపత్రికి గాయకుడు తన తోటి సింగర్ శ్రీకృష్ణ కూడా కొద్దిసేపటి క్రితమే చేరుకున్న పరిస్థితి. ఆమెకు అత్యంత సన్నిహితంగా ఉండేవారు కూడా చేరుకుంటున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అసలు రీసెంట్గా టీవీ షోలలో కూడా పాల్గొన్నటువంటి కల్పన మరి వారితో ఏమైనా షేర్ చేసుకుందా అనేది కూడా మనకు తేలాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి కల్పన ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి అన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కూడా కొనసాగుతుంది. శ్రీకృష్ణతో పాటుగా మరికొంతమంది ఆమెకు ఏదైతే కల్పనకి సన్నిహితంగా ఉండే సింగర్స్ కూడా ఆసుపత్రికి చేరుకుంటున్నారు. రీసెంట్గా వారితో ఏమైనా షేర్ చేసుకుందా అనేది కూడా తేలాల్సి ఉంది. అయితే భర్త ప్రసాద్ని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి. అసలు ప్రాథమికంగా ఏం జరిగింది, 2 రోజుల క్రితం మీతోనేమైనా షేర్ చేసిందా, రీసెంట్గా భర్త ప్రసాద్తో పాటుగా తన పెద్ద కూతురితో కూడా ఆమె ఫోన్లో మాట్లాడినట్టుగా కూడా పోలీసులు గుర్తించిన నేపథ్యంలో, ఎందుకంటే భర్త ప్రసాద్ పిల్లలకు సంబంధించిన ఎడ్యుకేషన్ కల్పన గతంలో ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో ఆమె కొంత మనోవేదనకు గురైంది. ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నా అని చెప్పి ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సందర్భంలో తోటి సింగర్స్ కూడా ఆమెకు మనోధైర్యం చెప్పారు. అనంతరం కూడా ఇప్పుడు రెండవ భర్తగా ఉన్నటువంటి ప్రసాద్ కూడా ఆమెకు అండదండగా ఉన్నాడు. పిల్లల విద్యాభ్యాసమే కావచ్చు, కుటుంబానికి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కూడా ఆయన అండగా ఉంటున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితం ఏం జరిగింది అనేది కూడా తేలాల్సి ఉంది. పోలీసులు అయితే ఇప్పటికే ఇటు భర్త ప్రసాద్తో పాటుగా ఆమె ఫోన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆత్మహత్య యత్నం చేసుకున్న ఆ బెడ్ మీదనే ఆమె ఈ టాబ్లెట్స్ ఏదైతే ఉన్నాయో నిద్ర మాత్రలు కూడా పోలీసులు గుర్తించారు. నిద్ర మాత్రలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె రీసెంట్గా 2 రోజుల క్రితం ఎవరితో మాట్లాడింది, ఎవరితోనైనా ఏమైనా షేర్ చేసిందా అన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు అయితే ఇంకా కొనసాగుతుంది. భర్త ప్రసాద్ ఇచ్చిన డీటెయిల్స్తో పాటుగా మరి చివరిగా కూతురుతో ఏం మాట్లాడింది అనేది కూడా తేలాల్సి ఉంది. ఈ 2 విషయాల అనంతరం కూడా పోలీసులు కీలక విషయాలైతే ఈ కల్పన ఆత్మహత్య యత్నానికి కూడా ప్రధాన కారణాలు తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఆసుపత్రి వద్దకి కొంతమంది కల్పనకి అత్యంత సన్నిహితంగా ఉండేవారైతే చేరుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితమే మనం చూసాం, శ్రీకృష్ణ కొద్దిసేపటి క్రితమే కల్పన ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి ఆసుపత్రి లోపలికి వెళ్ళారు. తనకు కూడా ఏం తెలియదు, మాకు కూడా ఏం చెప్పలేదు అని చెప్పి వాళ్ళు చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇంకా ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది. మరి ఆత్మహత్యకు గల కారణాలు ఏంటనేది తెలియాల్సి ఉంది. మరి ఎంతో పాపులర్ సింగర్ అయినటువంటి కల్పన గతంలో అనేక టీవీ షోలలో, బిగ్ బాస్ షోలో, ఇతర టాప్ మ్యూజిక్ డైరెక్టర్లతో కూడా కలిసి పనిచేసినటువంటి కల్పన మరి ఈరోజు ఎందుకు ఆత్మహత్య యత్నం చేసుకోవాల్సి ఉంది. ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అనేక వ్యక్తులతో కూడా అత్యంత సన్నిహితంగా మిగతా సింగర్స్తో కూడా అన్ని విషయాలు కూడా షేర్ చేసుకుంటూ ఒక టాప్ సింగర్గా కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నటువంటి కల్పన ఒక్కసారిగా 2 రోజుల క్రితం ఎందుకు ఆత్మహత్య యత్నం చేసుకోవాల్సి వచ్చింది అనేది కూడా తేలాల్సి ఉంది. మరి ఇప్పటికే పోలీసులు అయితే ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇటు భర్తని ఇప్పటికే అదుపులోకి తీసుకొని స్థానికుల ద్వారా సమాచారం అందుతున్న విషయంలో కూడా ఇప్పుడు స్థానికులు చెప్తున్న విషయంలో కూడా 2 రోజులుగా ఆమె ఎవరితో మాట్లాడలేదు. 2 రోజులుగా కూడా అందరితో జనరల్గా అపార్ట్మెంట్ వాళ్ళతో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటుంది. కానీ మరి 2-3 రోజులుగా కూడా తను సరిగా ఉండడం లేదు. చివరిగా అయితే తన కూతురికి సంబంధించిన విషయాన్ని మాత్రం అపార్ట్మెంట్ వాసులతో కూడా షేర్ చేసినట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే పోలీసులు భర్త ప్రసాద్ని అయితే విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి ఇప్పటికే వెంటిలేటర్ పైన ఎమర్జెన్సీలో ట్రీట్మెంట్ ఇస్తున్నటువంటి వైద్యులు ఇటు కల్పనకు సంబంధించిన ఆరోగ్య పరిస్థితి పైన కూడా ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కొంతమంది సన్నిహితులు ఇక్కడికి ఆసుపత్రి వద్దకి వస్తున్న నేపథ్యంలో సన్నిహితులకు ఏమైనా షేర్ చేసిందా, ఎందుకంటే సింగర్స్ ఆమెకు అత్యంత సన్నిహితంగా ఉండేవారు కూడా ఇప్పటికే ఆసుపత్రికి చేరుకున్న నేపథ్యంలో వారికి ఏమైనా విషయాలు తెలుసా అనేది కూడా తేలాల్సి ఉంది. అయితే ఇప్పటికే భర్తను విచారిస్తున్నటువంటి పోలీసులు లాస్ట్గా ఆమె ఫోన్ కాల్ డేటా ఆధారంగా కూడా చివరిగా భర్త ప్రసాద్తో పాటుగా పెద్ద కూతురుతో కూడా ఆమె మాట్లాడినట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఎవరెవరితో మాట్లాడింది, ఆమె చివరిగా 2 రోజుల క్రితం ఆత్మహత్య యత్నం చేసుకోవడానికి ముందు ఎవరైనా కలిసిందా, ఎవరితో మాట్లాడిందా, ఏమైనా షేర్ చేసుకుందా, ఎందుకంటే ఇప్పటికే గతంలో అనేక ఇబ్బందులను కూడా తన సన్నిహితులతో షేర్ చేసుకున్నటువంటి కల్పన ఈ 3 రోజుల క్రితం జరిగిన విషయాలు కూడా ఆమె సన్నిహిత సింగర్స్కి ఏమైనా చెప్పిందా అనేది కూడా పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. ఇప్పటికైతే కొంతమంది సింగర్స్ ఆసుపత్రికి అయితే చేరుకుంటున్నారు. ఆమెకు సంబంధించిన ఆరోగ్య పరిస్థితిని కూడా వారు షేర్ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనం చూడొచ్చు అసలు ఏం జరిగింది అనేది. సరే ఏం సార్ నేను ఇవ్వద్దు అసలు ఏం జరిగింది, అంటే ఎన్ని గంటలకు తీసుకొచ్చారు? సుప్రియర్ ఆఫీసర్స్ ఇస్తారు, నేను ఇవ్వద్దు. ఏ సమయానికి ఇక్కడికి తీసుకొచ్చారు అనేది ఒకటి. ఇక్కడికా
నియర్లీ అబౌట్ 5 o'clock అట్లా తీసుకొచ్చారు. భర్త ప్రసాద్ ఇప్పుడు అంటే ప్రసాద్ కేమ్ ఫ్రమ్ చెన్నై. చెన్నై నుంచి వచ్చారు సార్. ఇప్పుడు ఎట్లుంది సార్ పరిస్థితి ఏమైంది? ప్రస్తుతం వెంటిలేషన్ మీద ఉంది, సార్ పర్వాలేదు, మంచిగా అవుతుంది. ఎందుకు అనేది మనకు తెలిసిందా సార్? జస్ట్ రీజన్ ఆమె రీఫ్రెష్ కొరకు ఏదో ట్యాబ్లెట్లు వాడుతుందంట, సోలిఫ్రెష్ అనే టాబ్లెట్స్ అని తెలిసింది. ఇంకా ఇన్వెస్టిగేషన్ సారీ. ఇంకా ఇప్పటికే ఇంకా పోలీసులు ఇప్పటికే చూడొచ్చు మనం ఒక ఫిర్యాదు కాపీని కూడా తీసుకొని వచ్చారు. అపార్ట్మెంట్ వాసుల దగ్గర కావచ్చు, ఇటు కల్పన భర్త దగ్గర నుంచి కూడా కొంత సమాచారాన్ని వాళ్ళు తీసుకున్న నేపథ్యంలో రెగ్యులర్గా ఆమె ఒక మెడిసిన్ వాడుతున్నట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు. ఆమె రెగ్యులర్గా వాడే మెడిసిన్నే ఎక్కువ డోస్ వాడి ఉండొచ్చు అని చెప్పి పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే పోలీసులు చేరుకున్నారు, కొంతమంది సన్నిహిత సింగర్స్ కూడా చేరుకున్నారు. భర్త ప్రసాద్ ద్వారా కూడా కొంత పోలీసులు సమాచారం అందుకున్న నేపథ్యంలో ఆమె రెగ్యులర్గా తీసుకునే మెడిసిన్ ఓవర్ డోస్గా ఏమైనా తీసుకుందా అనేది కూడా పోలీసుల దర్యాప్తులో తెలియదు. ప్రాథమికంగా అయితే పోలీసులు ఇటు భర్త ఇచ్చిన స్టేట్మెంట్తో పాటుగా ఇటు మిగతా ఆమెకు అత్యంత సన్నిహితంగా ఉండే అపార్ట్మెంట్ వాసుల ద్వారా కూడా కొంత సమాచారాన్ని పోలీసులు సేకరించారు. ప్రస్తుతం అయితే కొంత నిలకడగానే కల్పన ఆరోగ్యం ఉన్నట్లుగా కూడా కొద్దిసేపటి క్రితం మనకు పోలీసులు చెప్తున్న పరిస్థితి. మరి ఆరోగ్యానికి సంబంధించినటువంటి కల్పన ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బులెటిన్ కూడా ఇటు వైద్యులు మరికొద్దిసేపట్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఆమె ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆమె ఆత్మహత్య యత్నం చేసుకోవడానికి కూడా ప్రధాన కారణాలు కూడా మరికొద్దిసేపట్లో పోలీసులు వెల్లడించే అవకాశం కూడా కనిపిస్తుంది. లక్కీ.